నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రవ కేసరి రెసిపీని చూద్దామండి. ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఈ రవ కేసరి చల్లారాక కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మరి ఈ టేస్టీ రవ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కేసరిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ కొలతలన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుని యూస్ చేసుకోవాలి. ఆ నెయ్యి కొద్దిగా వేడయ్యాక కొద్దిగా కిస్మిస్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేటప్పుడు కిస్మిస్ ఈ విధంగా ఉబ్బినట్లయితే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయినట్లే. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేటప్పుడే మనకు మంచి అరోమా వస్తుందండి. ఈ రవ్వను హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుందండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు నిదానంగా వేగుతుంది. ఒక కప్పు బొంబాయి రవ్వకు 6 కప్పుల వాటర్ని వేసుకొని వేరే స్టవ్ పైన వేడి చేసుకోవాలి. 5 కప్పుల వాటర్ అయినా తీసుకోవచ్చండి, కానీ 1 కప్పు రవ్వకి 6 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనకు చల్లారాక కూడా సాఫ్ట్గా రావాలంటే 6 కప్పులు అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఈ రవ్వను చూడండి, వేగేటప్పుడే మనకు మంచి వాసన వస్తుంది. కలర్ కూడా చేంజ్ అయింది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా వేడి చేసుకుంటే రవ్వ టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి, ఇక్కడ వాటర్ కూడా మరిగిపోయాయి. ఈ వాటర్ని మనం ఫ్రై చేసుకున్న రవ్వలో వేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలండి. ఈ విధంగా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. వాటర్ని వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా దగ్గర పడే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ రవ్వను ఉడికించాలి. చూడండి, మనకు రవ్వ అనేది కొద్దిగా దగ్గర పడింది. ఈ విధంగా కలుపుకుంటూ అడుగంటకుండా కుక్ చేసుకోవాలి. ఈ రవ్వ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకు 1.5 కప్పుల షుగర్ని వేసుకోవాలి. స్వీట్ కొద్దిగా తక్కువ తినేవారైతే 1.5 కప్పును వేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న పంచదార రవ్వలో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2-3 ఇలాచీని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ని కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకున్నానండి. ఎల్లో కానీ రెడ్ కలర్ కానీ వేసుకోవచ్చు. ఈ కేసరిని ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టార్టింగ్లో 1/2 కప్పు నెయ్యి తీసుకున్నానని చెప్పాను కదండి, అది నేను స్టార్టింగ్లో 1/2 కప్ మొత్తం వేయలేదు, కొద్దిగా ఉంచుకున్నాను. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ కేసరిలో మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఈ రవ్వ కేసరిని గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ప్యాన్కి నెయ్యి అనేది సపరేట్ అయ్యే విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఈ రవ్వ కేసరిలో కొద్దిగా పాలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మనం తీసుకున్న వాటర్లో 1 కప్పు వాటర్ని తగ్గించి కొద్దిగా పాలు వేసుకుంటే ఈక్వల్ అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకు ఈ విధంగా రవ్వ కేసరిని గరిటెతో మిక్స్ చేసేటప్పుడు ఈ రవ్వ కేసరి అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉంటే మనకు కేసరి అనేది రెడీ అయినట్లే. మనకు కేసరి అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్